వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ట్రిగ్నామెట్రీలో ఎక్సర్సైజ్ 11.3లో సెకండ్ ప్రాబ్లం షో దట్ దాంట్లో ఫస్ట్ బిట్ tan 45 degrees, tan 16 degrees, tan 42, tan 74 degrees ఈక్వల్ టు 1. అంటే ఇలా డిఫరెంట్ డిగ్రీస్ ఉన్నాయి. ఇలా tan మల్టిప్లికేషన్లో ఉంటే క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మనము దీన్ని ట్యాన్లని మనము కాట్ లాగా మార్చుకోవాలి. కాట్ tan 90 degrees మైనస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కాట్ థీటా అవుతుంది. కాట్ని మనము 1/tan థీటా లాగా రాసుకోవచ్చు కదా, ఈ ఫామ్లోకి మార్చుకుందాం. ఇప్పుడు tan 42 ఉంది. tan 42ని మనము ఎలా రాసుకోవచ్చు, tan 45. tan 42ని మనం ఎలా రాసుకుంటున్నాం, tan 90 degrees మైనస్ 48 degrees లాగా రాసుకుంటున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు కాట్ థీటా అంటే కాట్ 48 degrees వస్తుంది. నెక్స్ట్ అలాగే tan 74ని tan 74 degreesని మనం ఎలా రాసుకోవచ్చు, tan 16 లాగా రాసుకోవచ్చు. tan 90 మైనస్ 16 degrees చేస్తే ఎంత అవుతుంది, మనకి 74 వస్తుంది. సో tan కాట్ థీటా అవుతుంది. థీటా వాల్యూ ఎంత ఇక్కడ 16. సో ఈ వాల్యూస్ని మనము దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి గివెన్ ప్రాబ్లం ఏంటి, tan, ఇప్పుడు ఇవి కాట్లలో ఉన్నాయి, వీటిని మనము ట్యాన్లోకి కన్వర్ట్ చేసుకుందాం. కాట్ 45 degrees ఏమవుతుంది మనకి ఇక్కడ 1/tan 45 degrees అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, కాట్ 16 ఏమవుతుంది, కాట్ 1/cot 16 అవుతుంది. సో వీటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan 48 degrees ఇంటూ tan 16 degrees, tan 42 ఎంత వచ్చింది మనకి 1/tan 48 degrees ఇంటూ tan 74ని ఏమనుకున్నాం మనం ఇక్కడ 1/tan 16. సో ఇక్కడ మనకు క్యాన్సిల్ అయ్యేటివి ఏమున్నాయి, tan 48 degrees డివైడెడ్ బై tan 45, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే tan 16/tan 16, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు మిగిలేది ఏంటిది 1. ఇదేంటిది LHS సైడ్. సో RHSలో మనకి ఏమి ఇచ్చారు, 1 ఇచ్చారు. సో మనం ప్రూవ్ చేసాం కదా, ఇక్కడ ఏమి LHS ఈక్వల్ టు RHS.